నమస్తే పిల్లలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ విందాం. భలేగా ఉంటుంది. అవును, ఇది విక్రమాదిత్య మహారాజు ఆయన భుజం మీద కూర్చుని కథలు చెప్పే బేతాళుడి కథ అన్నమాట. కథ పేరు జ్ఞానమే రక్ష. ఒకసారి ఊహించుకోండి, చిమ్మ చీకటి అడవి. హోహో. విక్రమార్క మహారాజు భుజం మీద అస్థిపంజరం లాంటి బేతాళుణ్ణి మోసుకుంటూ ఎంత ధైర్యంగా నడుస్తున్నాడో. అప్పుడే బేతాళం నవ్వుతూ కథ చెప్పడం మొదలుపెట్టింది. విందామా? చెప్పండి చెప్పండి. అనగనగా ఒక రాజ్యముండేదట. అయితే ఆ రాజ్యాన్ని ఒక భయంకరమైన రోగం, అంటే ఒక జబ్బు పట్టుకుంది. అయ్యో. అప్పుడు రోజూ పాపం చాలామంది చనిపోతున్నారట. రాజుగారికి ఏం చేయాలో తెలియక చాలా బాధపడ్డారు. మరి ఆ రాజ్యంలో ఎవరూ సహాయం చేయలేకపోయారా? అక్కడే ఉన్నారు ముగ్గురు చాలా తెలివైన వాళ్ళు. ఓ, ఎవరు వాళ్ళు? ఒకరు గొప్ప డాక్టర్, అంటే వైద్యుడు. ఇంకొకరు చాలా ధైర్యమైన సైనికుడు. మూడో వ్యక్తి చాలా చదువుకున్న పండితుడు, అంటే జ్ఞాని అనమాట. సరే, మరి వాళ్ళు ఏం చేశారో ఆ రోగాన్ని తగ్గించడానికి? ముందుగా వైద్యుడు ఆ రోగాన్ని నయం చేయడానికి హిమాలయ పర్వతాలకు బయలుదేరాడు. హిమాలయాలకా? అంత దూరం? అవును, ఎందుకంటే అక్కడ సంజీవని అనే ఒక అరుదైన మొక్క దొరుకుతుందని తెలిసింది. ఓ, సంజీవనా? దాన్ని తేవడానికి వెళ్ళాడు. కాని దారిలో అమ్మో, ఎన్నో పాములు, లోయలు, అడ్డంకులు, వాటన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలి. మరి వైద్యుడు ఒక్కడే వెళ్ళాడా అంత భయంకరమైన దారిలో? లేదు, అక్కడే మన రెండో వ్యక్తి వచ్చాడు. ఆ ధైర్యశాలి అయిన సైనికుడు కూడా వైద్యుడికి రక్షణగా వెళ్ళాడు. అంటే దారిలో క్రూర జంతువులొస్తాయి కదా, దొంగలుంటారు, వాళ్ళందరితో పోరాడి వైద్యుడిని జాగ్రత్తగా కాపాడాడనమాట. నిజమే, ఆ సైనికుడు లేకపోతే వైద్యుడు అసలు ఆ మొక్కను తెగలిగేవాడే కాదేమో. ఖచ్చితంగా. వాళ్ళిద్దరూ అలా కష్టపడి వెళ్తుంటే ఇక్కడ రాజ్యంలో మూడో వ్యక్తున్నాడు కదా. అవును, ఆ జ్ఞాని. అతనేం చేస్తున్నాడు? ఆ జ్ఞాని ఊరికే కూర్చోలేదు. పాత పుస్తకాలన్నీ తెరిచి బాగా చదివి, దేని గురించి? ఆ సంజీవని మొక్కను అసలు ఎలా వాడాలి, దాని శక్తిని ఎలా బయటకు తీసుకురావాలి అని రాత్రింబవళ్లు కష్టపడి ఒక రహస్యమైన మంత్రాన్ని, ఒక ప్రత్యేకమైన పద్ధతిని కనిపెట్టాడు. అద్భుతం. అంటే మొక్క తేవడమే కాదు, దాన్ని ఎలా వాడాలో కూడా తెలియాలి కదా. అవును, అదే సామముఖ్యమైన. ఆ తరువాత వైద్యుడు మొక్కతో తిరిగి వచ్చాడు. సైనికుడు క్షేమంగా తీసుకువచ్చాడు కదా. తీసుకొచ్చాడు. వాళ్లు రాగానే జ్ఞాని చెప్పిన ఆ మంత్రం, ఆ పద్ధతి ఉపయోగించి ఆ మొక్కను వాడారు. అంతే. ఏమైంది? తగ్గిపోయిందా రోగం? తగ్గిపోయింది. అందరూ ఆరోగ్యంగా అయ్యారు. రాజ్యం మళ్లీ హాయిగా సంతోషంతో నిండిపోయింది. హబ్బా, వింటుంటేనే ఎంత బాగుందో. రాజుగారికి చాలా సంతోషం వేసుంటుంది. అవును, చాలా ఆనందపడిపోయారు. రాజ్యాన్ని కాపాడినందుకు ఆయన ఒక ప్రకటన చేశారు. ఏమిటది? తన కూతుర్ని, ఇంకా సగం రాజ్యాన్ని ఆ ముగ్గురిలో ఎవరు అత్యంత గొప్ప సేవ చేశారో వాళ్లకి ఇస్తానని చెప్పాడు. ఓ, ఇక్కడే అసలు చిక్కొచ్చిందే. ముగ్గురూ గొప్ప పనులే చేశారు కదా. అవునో. అప్పుడే బేతాళం విక్రమార్కుడిని ఇలా అడిగింది. రాజా, చెప్పు, ప్రాణాలకు తెగించి మొక్క తెచ్చిన వైద్యుడా గొప్ప, లేక ప్రాణాలు కాపాడిన సైనికుడా గొప్ప, లేక తన తెలివితో ఆ మొక్కకు శక్తినిచ్చి అందర్నీ బ్రతికించిన జ్ఞానియా? ఈ ముగ్గురులో ఎవరు గొప్ప? ఎవరికి రాకుమారిని, రాజ్యాన్ని ఇవ్వాలి? సరిగ్గా సమాధానం చెప్పు, లేకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అంది. అయ్య బాబోయ్! విక్రమార్కుడేం చెప్పాడు? చాలా కష్టమైన ప్రశ్నే ఇది. విక్రమార్కుడు ఒక్క క్షణం ఆలోచించాడు. కాని ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ఇలా అన్నాడు. బేతాళా, విను, ముగ్గురూ గొప్పవాళ్లే. వాళ్ల పనులు వాళ్లు బాగా చేశారు. అవును. కాని అన్నాడు, అందరికన్నా జ్ఞానియే గొప్పవాడు. జ్ఞానియా? ఎందుకు? విక్రమార్కుడు ఇలా వివరించాడు. వైద్యుడు మొక్క తెచ్చాడు, సైనికుడు కాపాడాడు. అది నిజమే, వాళ్ల కష్టం తక్కువేమీ కాదు. కాని జ్ఞాని తన తెలివితో ఆ మొక్కను ఎలా వాడాలో కనిపెట్టకపోయుంటే ఓహ్, అప్పుడు వాళ్ల కష్టమంతా వృధా అయ్యేది కదా. సరిగ్గా అదే. వాళ్ళిద్దరి కష్టం వృధా అయ్యేది. జ్ఞానం వల్లే, ఆ తెలివి వల్లే ఆ మొక్కకు శక్తి వచ్చింది, రాజ్యం రక్షించబడింది. కాబట్టి ఆ బహుమానానికి జ్ఞానియే అత్యంత అర్హుడు అని చెప్పాడు. వావ్, ఎంత చక్కగా ఆలోచించి చెప్పాడో. విక్రమార్కుడు చెప్పిన సమాధానం వినగానే బేతాళానికి చాలా నచ్చేసింది. పెద్దగా నవ్వి గాలిలోకెగిరి పట్టుమని మాయమైపోయింది.
విన్నారు కదా పిల్లలు, భలే ఉంది కదా కథ. మరి ఈ కథ మనకు ఏం చెబుతోంది? ఆలోచించండి. బలం, ధైర్యం చాలా ముఖ్యమే. సైనికుల్లా ధైర్యంగా ఉండాలి, వైద్యుడిలా కష్టపడాలి. కానీ వాటన్నిటికన్నా సరైన సమయంలో ఉపయోగపడే తెలివి, జ్ఞానం ఇంకా గొప్పవి అని ఈ కథ చెప్తోంది. ఆ జ్ఞాని తెలివి వల్లే కదా రాజ్యం క్షేమంగా ఉంది. నిజమే, జ్ఞానం చాలా ముఖ్యం. అందుకే పిల్లలు, మీరు కూడా ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. పుస్తకాలు చదివాలి, పెద్దవాళ్ళు చెప్పేది వినాలి, అలా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండాలి. అవును, ఆ జ్ఞానమే మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. సరేనా? మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. ఉంటాను. ఉంటాను.